పేరు శివరామకృష్ణ అండి. మా నాన్నగారి పేరు రామదాసు. సో తన ట్రీట్మెంట్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడికి రాకముందు ఏంటంటే నాన్నగారికి కొంచెం ప్రాబ్లం ఉండేది, హార్ట్ అంటే ఎక్కువ ఆయాసం రావడము, నొప్పి రావడం ఇవన్నీ. సో మేము జస్ట్ ఎంక్వైరీ చేసుకున్నాము. అంటే టు బి ఫ్రాంక్, నాకు తిరుగుతాం కదా, సో అలా తిరిగినప్పుడు మేము ఎంక్వైరీ చేసుకున్నాలో కూడా మాకు తెలిసింది ఏంటంటే స్టార్ హాస్పిటల్స్ గోపిచంద్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి మాకు తెలిసింది. సో వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎలా స్టార్ట్ అయిందంటే వెంటనే ఏదో సర్జరీ చేసేయాలి లేకపోతే అలా అన్నట్టు కాకుండా దే చెక్డ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ దే డిడ్ సమ్ టెస్ట్ లైక్ సమ్ సిటీ ప్రొఫైల్, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ చెక్ చేసి తను ఫిట్టా కాదా, చేయొచ్చా లేదా, అండ్ దెన్ దే టోల్డ్ అస్ ఎవ్రీథింగ్ అనమాట. ఎంత అవుతుంది మనీ, అండ్ దెన్ ఇన్సూరెన్స్ అయితే ఏంటి, ఆరోగ్యశ్రీ అయితే ఏంటి, క్యాష్ అయితే ఏంటి, అండ్ దెన్ బ్లడ్ ఎంత కావాలి, మేమేమి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి మా సైడ్ నుంచి, ఎవ్రీథింగ్ దే టోల్డ్ ఇన్ అడ్వాన్స్ యాక్చువల్లీ. అదర్వైజ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మనకి చెప్పకపోతే కొన్ని టైంలో ప్రాబ్లమ్స్ అవుతాయి. అంటే టెన్షన్ పడతా ఉండి ఏంటంటే క్యాండిడేట్ సరిగ్గా చేసుకోలేడు, మేము సరిగ్గా ఉండలేము. బట్ వీ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్ టు బి ఫ్రాంక్. That is the best one I can say that about Star Hospitals and Gopichand sir. So we got everything in advance and we also arranged everything whatever we can do best. And at the time of blood donation, we got the donors and everything. There was some slight things are there, but it's not a major. But it also went very well, and we arranged blood and they took blood, and they sometimes because of its O negative. Normally the timings is before 5 PM or something they should take, but O negative అయినసరికి మేము రిక్వెస్ట్ చేసి ఇంకో 1 hour ఎక్స్ట్రా, ఎందుకంటే మాది ఇచ్చింది మ్యాచ్ అవ్వలేదు. సో అగైన్ మేము మళ్ళీ వేరే వాళ్ళని పిలిపించడానికి వాళ్ళు మా కోసం ఎక్స్ట్రా ఒక 2 hours ఉండి తీసుకొని, రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ సర్జరీ ఎప్పుడు తీసుకెళ్తున్నారు, ఎన్నింటికి వస్తారు, ఎంత టైం పడుతుంది, దే టోల్డ్ అస్ వెరీ క్లియర్. సో మేము వెయిట్ చేసాము. సర్జరీ అయిపోగానే కూడా పైకి పిలిచి చూపించారు. నెక్స్ట్ ఎన్ని రోజులు పడుతుంది రికవరీకి అంటే వెంటనే వెళ్ళిపోయి కొంతమంది ఏంటంటే వెళ్ళిపోయి మాట్లాడేసాలి, మాట్లాడకపోతే వరీ అయిపోతారనమాట, ఎలాంటి కండిషన్స్. దే టోల్డ్ అనమాట ఇంకా ఇంత టైం పడుతుంది మాట్లాడడానికి, ఎంత ఇది ఉంటుంది, వెంటనే అన్నీ అయిపోవు. సో ఇలా ఏంటంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో టెన్షన్ పార్ట్ అని మా సైడ్ నుంచి చాలా తక్కువ ఉండే టు బి ఫ్రాంక్. సో అది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ థింగ్ కమింగ్ బ్యాక్ టు నర్సింగ్, మేము వెళ్ళి ఏది అడగట్లేదు అనమాట, మీరు ట్యాబ్లెట్ ఇచ్చారా లేకపోతే ఇవ్వాలా లేదన్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. అలానే కమింగ్ టు హౌస్ కీపింగ్, వాళ్ళు వెంటనే వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేశారు. మేము వెళ్ళి మీరు ఇది చేయాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫుడ్ కూడా అలానే, ఇంకా ఫుడ్ ఐ కెన్ సే దట్ మేబీ యూ కెన్ ఇంప్రూవ్ మోర్, బట్ హాస్పిటల్ ఫుడ్ అలానే ఉంటుంది అది నాకు తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం పేషెంట్స్ విల్ కంప్లైంట్ అనమాట, రుచి లేదు, అది లేదు. ఈవెన్ అటెండర్స్ ఆల్సో సేస్ దట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ అండ్ ఆల్, బట్ హాస్పిటల్ ఫుడ్ అలానే ఉంటుంది, వీ నో దట్. But if there is any chance to improve, maybe it can improve. But it's not a mandatory kind of stuff. So no complaints on food also, but I can say best you can do. Now you're doing good, but you can do best. Depends on, ఎందుకంటే హాస్పిటల్ ఫుడ్ అంటే డైట్స్ అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. సో అదొకటి. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ ఆల్సో దే ఆర్ హెల్ప్ఫుల్. సమ్టైమ్స్ నేను ఒక 5 minutes బ్యాక్ వెళ్ళాలి కొంచెం చూడండి అన్నా కూడా దే విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్. So security staff also very helpful, and parking facility. Even sometimes if we go somewhere else, we need to park somewhere and we need to worry about our vehicle when we are here. But we have some parking space, so where 24-hour security guards will be available. So I didn't feel any insecure about my vehicle also. I parked my car, my bike, everything here. So it is very good. And transportation to so many areas also it is available. I can say that from here you can go to Secunderabad or you can go to anywhere. All the buses are available or cab services or whatever you want. So that's it from on the good side. So I can say that it is very good. Doctors Roger out on lunch, physiotherapy రావటము, వాళ్ళు చెక్ చేసుకోవడము, నెక్స్ట్ డ్యూటీ డాక్టర్స్ రావటము, షుగర్ డాక్టర్స్ చెక్ చేయడము. సో ఎవరి డ్యూటీ ఏంటంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు, మేమేం అడగక్కర్లేదు. సో ఈవెన్ డిశ్చార్జ్ టైంలో కూడా దే డిడ్ంట్ డూ డిశ్చార్జ్ లైక్ దట్ అనమాట. దే హ్యావ్ సమ్ చెక్ లిస్ట్, వెదర్ షుగర్ ఈజ్ ఇన్ కంట్రోల్, వెదర్ బీపీ ఈజ్ ఇన్ కంట్రోల్, వెదర్ హార్ట్ బీట్. సో దే హ్యావ్ సమ్ చెక్ లిస్ట్. ఇఫ్ ఎవ్రీబడి సే ఓకే, దెన్ ఓన్లీ దే ఆర్ సేయింగ్ డిశ్చార్జ్. సో దట్ ఈస్ ఆల్సో ఐ కెన్ సే వెరీ గుడ్ వే టు డిశ్చార్జ్ ద పేషెంట్ rather than just in a hurry. So these are all the good things I can say. And for betterments what I can say is sometimes for example now you have only 1 or 2 people for housekeeping. Okay, tanu motion or tinkan వెళ్ళినప్పుడు, so we should wait
not because of his incapability, because he is attending some other patient. So he can't come on immediately, but at the same time this patient can't wait. So it is very rare cases I can say, but what I can say is maybe you can have some mechanism. For example, you have that alarm for nurse, right? So nurse will come even if there is no attendant to go and call her. So like that for housekeeping also you can put something, and in the same time just not like pressing a button, you can say for Latin or for motion or for just for cleaning or something you can put, so that what happens is, let's say I put for toilet and the other person put for cleaning, so you can take priority on toilet and you can attend cleaning later, because that's not an urgent. So like that you can put something. Maybe I'm just throwing my idea, but you can come out with the best thing to do. But that's the one thing I can say. It's not complaint at the same time, because he's attending other patient, so I can't complain that, because others are also important here, right? But only thing is priority even they can't make, because they don't know what is happening. So but if you can arrange some kind of software or some mechanism, so that they will know, okay, which one they should go first and attend it. So that is about that. And about food also, if they improve, because they need to come, I think they need to come from down to second floor, and also sometimes it's delaying, but it's okay. So that's it from my side.